నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు కావ్యారెడ్డి. తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకొని దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇటీవలే నేషనల్ డిజైనింగ్ అవార్డును సొంతం చేసుకొని శభాష్ అనిపించుకున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్లో పట్టుదల సాధించటమే కాదు, మహిళల సాధికారత కూడా కృషి చేస్తున్నారు. మరి ప్రెజెంట్ కావ్యారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్ గురించి, వారు సాధించిన అవార్డుల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ కష్టానికి ఫలితం నేషనల్ డిజైనింగ్ అవార్డ్. ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఏవైతే దాని వల్ల కష్టాలు పడ్డానో అవన్నీ ఏం కనిపించట్లేదు. అంటే ఈ నేషనల్ డిజైనింగ్ ఎక్కడ జరిగింది సెరమనీ? ఇది అంతా ఉత్తరప్రదేశ్, లక్నో. ఓకే ఓకే, మొత్తానికైతే మీ కష్టానికి ప్రతిభకు ఒక మంచి రెస్పెక్ట్, గౌరవం దక్కినట్టేనైతే. యా అక్కడ నేను అనుకున్నాను ఫస్ట్ నార్త్ కదా, మన తెలుగు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తారా లేదా అనుకున్నాను. బట్ వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు నన్నైతే. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ? ఈ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు కదా, ఎలా ఎలా అనిపిస్తుంది? ఏమంటున్నారు మీ ఫ్యామిలీ? న్యూట్రల్ గా ఉంది, హానెస్ట్గా చెప్పాలంటే. ఇంట్లో కూడా న్యూట్రల్ గానే ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఉంది, హస్బెండ్ సపోర్ట్ ఉంది బాగా. అంటే కావ్యారెడ్డి గారు ఇదే ఫస్ట్ అవార్డా? ఇంతకు ముందు ఏమైనా మీరు అవార్డు తీసుకున్నారా? తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి సోషల్ యాక్టివిటీస్ట్ అవార్డు తీసుకున్నాను. గద్దర్ డాటర్ ఉన్నారుగా, డాక్టర్ వెన్నెల గారు, ఆవిడ చేతుల మీదుగా తీసుకున్నాను. నాకు ఒక ఎన్జిఓ ఉంది, కావ్యారెడ్డి ఫౌండేషన్. ఎన్జిఓ కూడా నడుపుతున్నారు మీరు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉంటూ కూడా? ఓకే, ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ అంటే ఏం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సాయం చేస్తున్నాను, డబ్బులు లేనప్పుడు గమ్ముకుంటున్నాను అంతే. ఓకే, మీ దృష్టిలో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే, ఫ్యాషన్ అంటే ఏంటి? సో నా దృష్టిలో ఏంటంటే, చాలామంది అనుకుంటారు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే, బాడీ షో ఆఫ్ చేస్తేనే ఫ్యాషన్ అనుకుంటారు. కానీ ఫ్యాషన్ ఈజ్ ఈక్వల్స్ టు కంఫర్ట్, కంఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్ఫిడెంట్. ఎప్పుడైతే మనం కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకుంటామో ఆటోమేటిక్గా మనము వాక్లో కానీ, ఇది ఎదుట వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ కాన్ఫిడెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది మీరు? 2022 అక్టోబర్. 3 years కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే ఓకే, ఎలా నడుస్తుంది మరి బిజినెస్ కానీ? బాగుంది, ముందటి కంటే ఇప్పుడు చాలా గ్రో అయినాము బాగా. ఇంకొకటి ఏంటంటే, నేను లైక్ బొటిక్ లాగా కాదు, నాది డిజైనర్ స్టూడియో కదా, అది ఫ్యాబ్రిక్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రింట్స్ అందుకుంటాయి. స్టార్టింగ్లో ఆబ్వియస్లీ స్లోగానే ఉంటుంది, పోను పోను బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము బ్రాండ్ కదా క్రియేట్ చేసేది, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, అంటే మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు? ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు, లైక్ విఐపీస్, యాక్టర్స్, ఓకే, చాలా మంది. యాక్టర్స్ కూడా వస్తారు కదా, సెలబ్రిటీస్ వస్తారని మీరే చెప్తున్నారు. వస్తారు. మరి ఎప్పుడైనా టాలీవుడ్ అంటే సినిమాల్లోకి ఈ డిజైనింగ్ తీసుకెళ్లాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్గా నేను సినిమాలలో కూడా డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను. వెన్ ఐ స్టార్టెడ్ ద సఖ్యా స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 మూవీస్కి ఛాన్స్ వచ్చింది. నేను అవి వదిలేసాను, ఎందుకంటే షూట్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటారు. అండ్ వాళ్ళు ఏమన్నారంటే, షూట్లు మీరు కంటిన్యూస్గా ఉండాలి మేడం ఖచ్చితంగా అన్నారు. ఐ డోంట్ నో, నాకు ఎక్కడో చిన్న ఎందుకో ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. అందుకోసమే నేను అవి అప్పుడు వద్దనుకున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ 3 years తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ ఒకటి రీసెంట్గా వచ్చింది. నేను ఇంకా చేద్దాము అనుకొని ఓకే చెప్పేసా, డైరెక్టర్కి, హీరోకి, అందరికి ఓకే చెప్పా. ఎవరైనా కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి నేను పర్సనల్ డిజైనింగ్ చేస్తుంటాను. ఓకే, అంటే వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుంది? వాళ్ళది బాగుంటుంది, నా బాగుంటుంది. మీరు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంతమందికి నేర్పిస్తున్నారు? అంటే నేర్పించడం అంటే నేను ఇన్స్టిట్యూట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు నేను ఒక 5 members ఇంటర్న్షిప్ వాళ్ళని తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. నేను ట్రైనప్ చేసుకుంటాను, 3 months నేను ట్రైనప్ చేసుకొని, నేను శాలరీ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేసి నేను జాబ్లోకి తీసుకుంటాను వాళ్ళలో 2 మళ్ళీ ఎవ్రీ మండే మాకు మీటింగ్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే మళ్ళీ నేను క్లాస్ చెప్తాను వాళ్ళకి. సో ఈవెన్ మాస్టర్ టైలర్ కూడా ఫినిషింగ్, నా ఓన్ సిగ్నేచర్ ఫినిషింగ్స్ ఉంటాయి ఇక్కడ.
అంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి బేసిక్స్ నుంచే నేర్పిస్తారా, లేదా ముందే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇంకా ఏదైనా ఉపాధి కల్పిస్తుంటారా? యాక్చువల్గా నేను ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశారో వాట్ ఎవర్ ద 1 year సర్టిఫికేషన్ లేదా డిప్లొమా BA చేసిన వాళ్ళని నేను హైర్ చేసుకుంటాను. దాని తర్వాత ఎందుకంటే కనీసం మినిమం బేసిక్స్ కన్నా రావాలి వాళ్ళకి, వాళ్ళని హైర్ చేసుకొని మళ్ళీ ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కాలేజ్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. అంటే వర్క్ షాప్లో ఏమైనా కండక్ట్ చేస్తుంటారా మరి? లేదు, నెక్స్ట్ అనుకుంటున్నాం 2026లో వీ హ్యావ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, ఒక 2-3 స్టార్ట్ చేయాలనుకుంటాం. నాట్ ఓన్లీ వర్క్ షాప్, ఇంకొకటి కూడా ఇట్స్ అ సర్ప్రైజ్. అంటే ఇటు ఈ ప్రొఫెషన్తో, ఇటు ఫ్యామిలీతో, అటు బాబుతో ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? అంటే ప్రతిరోజు యుద్ధంలాగా అనిపిస్తుంది నాకు. మీలాగే మహిళలకు, మిగతా మహిళలకు మీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఉమెన్స్కి ఏం చెప్తానంటే ప్రతి ఉమెన్ ఇంట్లో కూర్చోకోకుండా ఏదో ఒక జాబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను ఇండిపెండెంట్ ఉమెన్గా చూడాలనుకుంటాను. ఎందుకు అంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినప్పటి నుంచి చాలామంది ఏమంటారు, నీకు పెళ్ళి అయిపోయింది కదా, మంచి ఒక కుటుంబంకి ఇచ్చాము, సో వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నాయి, అబ్బాయి జాబ్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి కుకింగ్ చేసుకో, లేదంటే హ్యాపీగా ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకో, ఇంట్లోనే ఉండు అని చెప్పేవాళ్ళు ఉంటారు. దట్ రాంగ్. అది చేయకూడదు ఎప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు హస్బెండ్ అనే వాళ్ళు ఉంటారు, ఎంతవరకు ఉంటారు చెప్పండి. ఇక్కడ మళ్ళీ 2 కేటగిరీస్ మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా హస్బెండ్కి జరిగిందనుకోండి, ఈ అమ్మాయి బీటెక్ చదివి ఉంటుంది, 10 years తర్వాత 2 పిల్లల్ని తీసుకొని ఉంటుంది, అప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీగా వచ్చే ఇంగ్లీష్ 10 years తర్వాత వస్తుందా? రాదు. 10 years తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా? అప్పుడు అకౌంటెంట్ జాబ్ కూడా ఇవ్వరా అమ్మాయికి? ఏంటి పరిస్థితి? అప్పుడు నువ్వు అత్తమామ దగ్గరికి వెళ్ళి చేయి ఆడుస్తావా మీ పిల్లల స్కూల్ ఫీజు కోసం? అమ్మ నాన్న దగ్గరికి వెళ్తావా? ఇప్పుడు అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా ఆ పెయిన్ తెలియాలి ఇద్దరికి. సో ఇద్దరు జాబ్ చేస్తేనే ఇప్పుడు నడుస్తుంది, ఎక్కడ నడవదు అసలు. రైట్. కావ్యారెడ్డి గారు, మరి మీ డిజైనింగ్స్ అన్ని ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి పరిమితమా, లేదా అదర్ స్టేట్స్ కూడా? మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ షిప్పింగ్ చేస్తాం అనమాట. మేము UK కానీ US కానీ ఏవైనా సరే ఆన్లైన్లో మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఒక ప్రొసీజర్ ప్రకారము ప్రొఫెషనల్గా ఆర్డర్ తీసేసుకొని కొరియర్ కావాలన్నా కూడా మేము కొరియర్ చేస్తాం. కొరియర్ చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్లోకి తీసుకొని మళ్ళీ వీడియో తీసుకొని ఒక పక్క అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి 1-2 సార్లు పంపిస్తాం అన్నమాట. సో అందుకే మాకు ఎప్పుడు హ్యాపీ క్లయింట్సే ఉన్నారు కానీ నెగిటివ్ క్లయింట్స్ ఎప్పుడు లేదు ఇప్పుడు వరకు అయితే. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఈవెన్ నేను నా పార్ట్నర్ కూడా అవే రూల్స్ పెట్టుకున్నాను. నేను కొన్న నా స్టోర్లో, నా పార్ట్నర్ కొన్న, మా హస్బెండ్ కొన్నా, ఎవ్వరు కొన్నా, వాళ్ళ రిలేటివ్స్ కొన్నా, మా రిలేటివ్స్ కొన్నా కూడా వీ హ్యావ్ సమ్ రూల్స్ టు పే ఎవ్రీథింగ్. సో ఆ రూల్స్ ఫాలో చేస్తాం. ఓకే, ఉత్తరప్రదేశ్లో మీరు ఫ్యాషన్ షో పార్టిసిపేషన్ కోసం వెళ్ళారు కదా, అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, మీరేం చేశారు అక్కడ? ఫస్ట్ మాకేంటంటే మార్నింగ్ ఏమో ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ నడిచాయి మొత్తము. ఆఫ్టర్నూన్ నుంచి ఈ ODOP ఛాలెంజ్ నడిచింది. ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ MSME మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ఉంది కదా, వాళ్ళు 6 hours లైవ్ టాస్క్ ఇచ్చారు. ఆ లైవ్ టాస్క్లో ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ వస్తుందో కూడా మాకు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. బట్ వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు. అట్లీస్ట్ ఏంటంటే ఏపీలో 2 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఒక అమ్మాయి సీనియర్, ఒక ఆవిడేమో 10 years బొటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. లక్కీగా ఏంటంటే మమ్మల్ని 3 ఒక గ్రూప్లో వేశారు అనుకోకుండా. సో మేము ముందు రోజే ఒక కాన్సెప్ట్ అట్లా ఇట్లా మేము మాట్లాడుకున్నాం, ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని. సో అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు, మీరు లైనింగ్స్ కానీ ఫ్యూజింగ్స్ కానీ ఏమైనా కావాలంటే తెచ్చేసుకోండి అని చెప్పారు. సో అందరు ఏం చేశారంటే పెయింటింగ్ బాటిల్స్, లైనింగ్స్, డిఫరెంట్ లైనింగ్స్, కామన్ లైనింగ్స్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ అవన్నీ తెచ్చేసుకొని వెల్ ప్లాన్డ్గా వచ్చారు. హానెస్ట్గా మేమైతే కొన్ని అనుకున్నాం కలర్స్, ఎందుకంటే వాళ్ళు ఏ కలర్ ఇచ్చినా కూడా ఈ కలర్ మ్యాచ్ అయిపోయేటి, కొన్ని పింక్ బ్లాక్ ఉంటుంది కదా, అవి ఒక్కటి తీసుకొని వెళ్దాము అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా మేము మర్చిపోయాము అది కూడా. ఓకే, అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మీకు ఆల్రెడీ? ఫ్యాబ్రిక్స్ ఇన్ఫార్మ్ చేయలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఇన్ఫార్మ్, ఓన్లీ లైనింగ్స్ కానీ ఏదైనా మెటీరియల్స్ కానీ వాళ్ళే మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళాము. షో స్టార్ట్ అయిపోయింది 4 o'clockకి స్టార్ట్ చేశారు. 2 అన్నారు కానీ లేట్ అయిపోయింది, 4కి స్టార్ట్. ప్యారలర్గా ఇంకొక హాల్లో ఏం నడుస్తుంది అంటే మోడల్స్, రేపు షో ఉంది కదా, మోడల్స్ ట్రయల్ వర్షన్ నడుస్తుంది.
అక్కడ ఫిట్టింగ్ సెషన్ నడుస్తుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ ప్యాకెట్ వస్తూనే ఇంకా ఇలా చించేసి చేసేద్దాం అనుకుంటే మాకు ఒక ఫ్యాబ్రిక్ ఒకటేమో శారీ వచ్చింది, ఒకటి కటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. శారీ ఏమో చాలా తిన్నుగా ఉంది, చినిగిపోయేలాగా ఉంది. కటన్ ఫ్యాబ్రిక్ ఏమో ఇంత లావు వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే ముందు రోజు నాకు ఒక కాన్సెప్ట్ ఉండిందనమాట. మనకి 2 ఫ్యాబ్రిక్స్ కానీ 2 శారీస్ కానీ ఏదన్నా వస్తే ఆ 2 కలిపి క్రాప్ టాప్ చేసేసి ర్యాప్ స్కర్ట్ చేద్దాం, సైడ్ ప్లీట్స్ పెట్టేసి ఇట్ విల్ బీ ఏ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నాం. అనుకుంటే నాతో పాటు వీళ్ళిద్దరు కూడా అగ్రీ చేశారు. ఎవరైతే ఫ్రెషర్గా వచ్చారో ఆవిడ కూడా అగ్రీ చేశారు. సరే నేను ఏం చేశాను అంటే సరే నేను ప్లీట్స్ స్టార్ట్ చేసేస్తాను. 1 hour మొత్తం ప్లీట్స్ అన్ని పెట్టేశాను నేను కూర్చొని మిషన్లో మొత్తము. సో అంత లోపల ఏంటంటే క్రాప్ టాప్ వీళ్ళు కటింగ్ ఐరనింగ్ వీళ్ళు చేస్తున్నారు. నాకు మధ్యలో ఏం జరిగిందంటే నాకు నా సీక్వెన్స్ ట్రయల్ వర్షన్ నడుస్తుంది, పిలిచారు. అక్కడికి వెళ్ళిన గ్యాప్లో ఎవరైతే ఫ్రెషర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి క్రాప్ టాప్ కుట్టేసింది దానిపైకి. కింద లెహెంగా నేను వస్తూనే చెప్పారు వాళ్ళు, కింద లెహెంగా కుట్టలేము, 2 sides కుట్టలేము, కావే వేస్ట్ అయిపోయింది ఇంకా అన్నారు. ఇంకా అప్పుడు డిసప్పాయింట్ అయిపోయింది, మేమందరం డిసప్పాయింట్, ఇంకా రాదు అని ఫిక్స్. ఇంకా ఈ ఫ్రెషర్ అమ్మాయి అందరివి చూసింది, అందరివి బాగున్నాయి ఎక్కమంది. నాకు కూడా ఎక్కడో అనిపించింది. బట్ ఎవరైతే 20 years ఎక్స్పీరియన్స్ ఉందో ఆవిడ వచ్చేసి ఇట్స్ ఓకే రచిల్ ఎంజాయ్ చేసేద్దాము అంటే అసలు కామెడీగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ మినిట్లో ఆ ర్యాప్స్ కట్టి చేసేసాం. ఇంకా వెనక్కి ముందుకు తిప్పాల్సినది ఏం లేదు, ఇంకా అదే లెహంగాలా కుట్టేశాము. ఏం చేయాలో అర్థం కాక ఇది కటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అక్క, ఏం చేద్దాం ఆలోచిస్తుంటే అక్కనే చెప్పింది, అరే పెలాజో చేద్దామని. ఇంకా సరే పట్టు పెలాజో అయితే ఈజీ కటింగ్ కదా, వెళ్ళి చేద్దాం అని చెప్పేసి మేము ఐరన్ చేసేసి ఫటాఫట కట్ చేసేసాము. 1/2 hourలో లిటరల్లీ లాస్ట్ 1/2 hourలో నేను పెలాజో స్టిచ్ చేశాను అండ్ దానికి బ్యాగ్ కూడా నేను స్టిచ్ చేశాను. ఎంత కామెడీగా స్టిచ్ చేశాను అంటే సూపర్గా వచ్చింది ఫినిషింగ్ మాత్రం. మా దగ్గర జిప్ లేదు, ఎలా ఎలాస్టిక్ లేదు, ఎలా ఇవ్వాలి, నేను కట్ ఇచ్చేసి అన్ని టిచ్ బటన్స్ ఇచ్చేసాను హ్యాండ్తో చేసేసి, చాలా బాగా వచ్చేసింది. ఓకే, లాస్ట్ 1/2 hourలో మీరు పూర్తి చేసేసాను. జాలీగా కామెడీగా ఎంజాయ్ అక్కడ. ఇంకా 2 hours టైం మిగిలిపోయింది మాకు. అందరూ 1 hour ముందే అయిపోయింది, మొత్తం క్లోజ్ చేశారు. 1 hour ముందు CEO గారు అండ్ MSc మినిస్టర్ వాళ్ళు ఒకసారి చూసుకుంటూ వస్తున్నారు Group 1 నుంచి. మా Group 3 నా Group 3 దగ్గరకు వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వాళ్ళు ఇమీడియట్గా మీడియాని పిలిచండి ఒకసారి, ఈ కాన్సెప్ట్ బాగుందన్నారు. అంటూనే నాకేమో నేను ఆ కాన్సెప్ట్ ఎట్లా మన సఖ్యాలో చేస్తుంటాం కదా, నాకేమో కామన్ అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళకి బాగుంది అనిపించింది. సో వీళ్ళిద్దరికి హోప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పాడ్కాస్ట్లో వాళ్ళు ఒక క్యూ పెట్టారనమాట, వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ అవుట్ఫిట్ ఎక్స్పీరియన్స్ అంతా. సో ఆ క్యూలో నేను ఒక ఫన్నీ వీడియో కూడా షేర్ చేశాను ఇన్స్టాలో. మొత్తానికి 1/2 hourలో పలాజో కుట్టేశాను, నేను టైలర్ని అయిపోయాను, చాలా కామెడీగా చేశాను. అప్పుడు కూడా నాకు తెలియదు మాకు వస్తుందని. వెళ్ళాము, అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఎప్పుడైతే మేము ఎక్స్ప్లెయిన్ చేసామో ఈవెన్ ద యాంకర్ ఇంప్రెస్ అయిపోయింది అక్కడ. సో తర్వాత నెక్స్ట్ డే షో నడిచింది. షో నడిచినప్పుడు నాది వచ్చేసి 16th సీక్వెన్స్, 14th సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు విఐపీస్ అందరు ఎక్కువ మంది వచ్చారు జనాలు విపరీతంగా. నెక్స్ట్ డే నేను మార్నింగ్ 11 o'clockకి నా అవుట్ఫిట్ వేసుకుంటే యాక్చువల్గా 2-3 hours అంటే వీ కెన్ మేనేజ్ దట్ హెవీ లెహెంగా, బట్ నేను నెక్స్ట్ డే 3-4 వరకు వేసుకున్నాను. అది ఎప్పుడైతే ఇంకా నా సీక్వెన్స్ దగ్గరలో ఉన్నప్పుడు 12th సీక్వెన్స్ నడుస్తుందో వచ్చేయమన్నారు డిజైనర్స్ని. మా సీక్వెన్స్ వాళ్ళు బట్టలన్నీ నీట్గా హ్యాంగ్ చేసేసేయమన్నారు. నా బ్లాక్ సూట్ అతను రాలేదు, నాకు ట్రయల్కి రాలేదు, అబ్బాయి లాస్ట్లో రాలేదు. అయ్యో, అసలు ఇంకప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. నా సూట్కి ఎవరు లేరు, మేల్ మోడల్ లేరు. నేను కొరియోగ్రఫర్ అతను అడిగితే డోంట్ వరీ మేడం ఇవ్వండి, మోడల్ రెడీ వస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ మెన్ మోడల్ దగ్గర నుంచి టక్ 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 టెన్షన్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 15th సీక్వెన్స్ నడుస్తుంది, 16th సీక్వెన్స్ మాది, స్టేజ్ వెనకాల ఉన్నాను. ఇంకా అందరు ఇక్కడేమో ఒక అమ్మాయి వాకిటాకీలో గట్టిగా మాట్లాడుతుంది, నెక్స్ట్ సీక్వెన్స్ వాళ్ళు హడావిడిగా ఉన్నారు అక్కడ. ఇంకా అలా ఉంటే మొత్తం ఒక సెటప్లా ఉంటుంది కదా. ఆ టైంలోనే అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు, MSME మినిస్టర్ వచ్చారు, విఐపీస్ వచ్చారు. కరెక్ట్ టైం అది నా దాని ముందర వచ్చారు. ఎలా నడుస్తున్నారు అనుకున్నా. వీళ్ళు నా మోడల్స్కి నేను ఒక్కటే చెప్పా, యు ఆర్ నాట్ వాకింగ్ ఫర్ మీ, మీరు వాక్ చేసేది నా బ్రాండ్ కోసం అండ్ నా బ్రాండ్కి వాక్ చేస్తున్నారంటే మ్యామ్ యూ డోంట్ వరీ, మేము మా బెస్ట్ ఇస్తాము అన్నారు. తిరిగి మీకే ధైర్యం చెప్పారు. సో నాకు అక్కడ ఒక స్టెప్ ఉందన్నమాట. అక్కడ పాపం 2-3 సీక్వెన్స్లో 1-2 పడ్డారు కింద. సో పాపం స్టేజ్ టాపర్ కూడా డోంట్ వరీ మ్యామ్ నేను చేస్తానన్నారు. అంతా బాగా అయిపోయింది.
ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను, వచ్చేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ షో అంతా అయిపోయింది, ఇంకా మేము వచ్చినాం. తర్వాత 25 సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు ఎవరైతే నా టీం గ్రూప్ 3 ఉన్నారో వాళ్ళు వచ్చి మనకి ODOPది మనకు వచ్చిందంట అన్నారు. నిజంగానా? నిజంగా కావ్య అన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు అబద్ధం లేదు అన్నారు. వచ్చిందంటే ఇంకా గట్టిగా అరిచేసేసి అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసేసుకున్నా. ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి మీ కష్టానికి ఫలితం నేషనల్ అవార్డ్, డిజైనింగ్ అవార్డ్ అది వచ్చింది. అండ్ 3rd రన్నర్-అప్ ODOP ఛాలెంజ్ మినిస్ట్రీ ఆఫ్ MSME నుంచి వచ్చింది. ఓకే. మోడల్స్ తో కలిసి మరి మీరు ర్యాంప్ వాక్ చేశారు కదా, ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు చేశారా? నా బ్రాండ్ తరపు నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం ఓకే ఆ రన్వేలో చేయడము. నేను చదువుకుంటున్నప్పుడు నా కాలేజ్లో ఒక షో చేశాను, అప్పుడు ఒకసారి నడిచాను అనమాట. ఫియర్ ఏం అనిపించలేదు అంతమందిలో? ఫియర్ అనిపించలేదు, కాన్ఫిడెంట్ గానే నడిచాను, ఏమి అట్లా ఫియర్ ఏం లేదు. ఓకే. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో మహిళలు రావాలంటే మీరు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు వాళ్ళకి? నన్ను అడిగితే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో అయితే డబ్బు కావాలి అనుకోండి, వేరే ఏ బిజినెస్ అయినా పెట్టుకోండి అని చెప్తాను. నిజంగానే మీరు ప్యాషన్గా చేయాలి క్లాతింగ్ అంటే ఒక డిజైనర్ స్టూడియో పెట్టుకోండి. కానీ ఈ ఫీల్డ్లో ఒక డిజైనర్ స్టూడియో నడపడం అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా కష్టం. కారిగర్లతో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అనుకుంటారు క్లాతింగ్లో విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది అని, అది అంతా బయటికి మాత్రమే. ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేస్తుంటారా, లేదంటే ఒకటే థీమ్ ఉంటుందా మీ దగ్గర? ఆల్ టైప్ ఆఫ్ డిజైనర్స్. ఏదైనా సరే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ద బీచ్ వేర్ ఐ విల్ డూ ఇట్, ఇఫ్ యూ వాంట్ ద స్ట్రీట్ వేర్ ఐ విల్ డూ ఇట్, ట్రెడిషనల్ వేర్ ఐ విల్ డూ ఇట్, ఇండో వెస్టర్న్ ఐ విల్ డూ ఇట్. కావ్య గారు, మరి ఫ్యాషన్ డిజైనింగ్ కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మీరు చేస్తున్నట్టు మేము విన్నాము, ఏంటది ఇంతకీ? సో కావ్య రెడ్డి ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇంతకుముందు కూడా చాలా చేశాను, బట్ చాలామంది అన్నారు మీరు చేస్తున్నారు కదా మీరే ఒకటి ఆర్గనైజేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అని కొంతమంది అంటే, నేను జస్ట్ ఒక నేమ్ పెట్టేసేసి స్టార్ట్ చేశాను. ముందు ఎప్పుడు నాకు పబ్లిసిటీ ఇవంతా నేను ఎప్పుడు చేసేదాన్ని కాదనమాట. దాని తర్వాత నేను పిల్లలకి టవల్స్ ఇవ్వడము, స్కూల్ పిల్లలకి ఎవరికన్నా ఫీజు కట్టడము, నా ఎంప్లాయీస్ కూడా కాలేజ్ ఫీజు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే భోజనం పెట్టడము. ఇక్కడ మా సెక్యూరిటీ ఇయర్లీ వన్స్ నేను ఇక్కడ మా ఏషియన్లోనే సెక్యూరిటీ గార్డ్స్కి, క్లీనర్స్కి, వాచ్మెన్స్కి భోజనాలు పెడతాను ఎవ్రీ ఇయర్. తర్వాత అంటే నా హానెస్టీగా చెప్పాలంటే ఈ NGO త్రూ నేను ఫండ్స్ అయితే ఏం తీసుకోలేదు ఇప్పటి వరకు. నా దగ్గర 20,000 ఉందా, ఆ 20,000కి నేను భోజనం పెడతాను. నా దగ్గర 10,000 ఉందా, ఆ 10,000కి నేను పెడతాను. నా దగ్గర ఉన్నప్పుడు పెడతాను, లేకపోతే ఐ విల్ స్టాప్ 1-2 months. మళ్ళీ నా దగ్గర డబ్బు సేవ్ చేసుకున్నప్పుడు ఉంటే ఐ విల్ డూ దట్. ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా మీరు చేయాల్సినవి? నాకు అంటే పెళ్ళి అయిపోయింది కదా, ఆడపిల్లలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ నేను ట్రై చేస్తున్నా. నాకు పెళ్ళికి ముందు ఏవైతే నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అయిపోవాలని ట్రై చేస్తున్నాను. ఆ రెస్ట్రిక్షన్స్ని దాటి చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఏంటది ఇంతకీ? ఒకటి భరతనాట్యము. నాకు భరతనాట్యం నాకేమీ పెద్ద నంది అవార్డులు, నేషనల్ అవార్డ్స్ అవసరం లేదు, లైక్ ఫ్యాషన్ డిజైన్లో వచ్చిన. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ నా ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచి. సో భరతనాట్యం అంటే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, డాన్స్ అంటే. ఇటు ఫ్యాషన్ డిజైనింగ్, అటు ఫ్యామిలీ, కొంత స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే మీరు ఏం చేస్తారు? చాలా స్ట్రెస్ ఉంటుంది, నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి చాలా. ఎందుకు అంటే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎప్పుడు అంటే నాకు ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో చాలా ఇబ్బంది. కానీ దేవుడి దయ వల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ వస్తే ఒక 2 daysలో ఎట్లా ఒకట నాకు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది మనీ. బట్ ఇంకా గ్రో అవ్వాలి. ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే నేను యోగా చేస్తాను, అండ్ ఐఎమ్ ఆల్సో యోగా ట్రైనర్. నేను ఒక ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాను, బట్ ఎవరికి నేర్పించను, నాకు నేనే నేర్చుకుంటున్నాను అనమాట. నేర్చుకుని నేనే చేసుకుంటాను స్ట్రెస్ రిలీఫ్కి. సో తర్వాత పోను తెలిసిందంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నానని ఎదుటోళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోకూడదు ఎప్పుడు, రైట్? ఎందుకంటే నేను కరెక్ట్గా చేస్తున్నా అంటే ఇప్పుడు నేను 10 గంటల్లో ఇది చేస్తా వర్క్, వాళ్ళు చేయాలని నేను పెట్టుకోకూడదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గించుకోవాలి నేను. సో ఎప్పుడైతే మనిషి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో ఆటోమేటిక్గా స్ట్రెస్, కోపం అన్నీ తగ్గుతాయి. ఇంకా కోపం అంటే బాగా ఎప్పుడు కోపం వస్తుందంటే కొన్ని నెగిటివ్ విన్నప్పుడు బాగా కోపం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక తప్పు చేయలేనప్పుడు నువ్వు చేసావని ఎదుట వ్యక్తి వాళ్ళు మనని కించపరిచి మాట్లాడినా కూడా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళు తప్పు చేసుకొని ఎవరన్నా రిలేటివ్స్లో కానీ తప్పు చేసేది వాళ్ళే, కానీ
ఎప్పుడైనా ఒక మాట అంటే నేను పడను కదా, నాకు కోపం ఎక్కువ, నేను ఏం చేస్తానంటే త్వరగా రియాక్ట్ అయిపోతా. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, నన్ను రెచ్చగొడతారు, రియాక్ట్ అయిపోతా. వాళ్ళు చేసిన తప్పుని ఏమవుతుందంటే అరవడం వల్ల ఆ తప్పు నేను చేసినట్లు అవుతుంది. సో ఇవన్నీ నేను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఏదైనా సరే నేను ఆలోచిస్తాను అన్నమాట కూర్చొని, దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు. నేను ఒక సర్కిల్ గీసుకొని ఉంటా, ఆ సర్కిల్ నుంచి నేను బయటికి రాను. ఆ బౌండరీస్కి నేను స్టిక్ అయి ఉంటాను. ఎవరన్నా నన్ను కదపాలని ట్రై చేసినా కూడా నేను వాళ్ళని డిలీట్ చేస్తాను నా లైఫ్లో నుంచి. బికాజ్ ఐ హ్యావ్ ద ఫ్యామిలీ, నాకు ఒక చిన్న ప్రపంచం సఖ్య అండ్ ఇంట్లో. ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా, ఎక్కడుంది మరి మళ్ళీ ఎక్స్పో కానీ? ఇప్పుడైతే ఏం స్టాల్స్ పెట్టట్లేదు. ఇంతకుముందు చాలా స్టాల్స్ పెట్టేవాళ్ళము. నిన్న కూడా ఒక స్టాల్ నడిచింది, తెలిసిన వాళ్ళ స్టాల్ కాబట్టి పెట్టాము, లేకపోతే పెట్టట్లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ మేము దాటొచ్చాం అనుకుంటున్నాము. స్టాల్స్లో ఏమవుతుంది అంటే 500కి 600కి కుర్తీస్ అమ్మేస్తున్నారు, 1000కి 5 పీసెస్ అమ్మేస్తున్నారు. సో వాళ్ళ మధ్యలో మంది పెట్టడం వల్ల, లేకపోతే మనది సపరేట్గా పెట్టడం వల్ల ఏమవుతుంది, మన బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. సో వీఆర్ ద బ్రాండ్, రైట్? సో అందుకోసం నేను పెట్టాలనుకోవట్లేదు. ఓకే. ఓకే, ఫైనల్గా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మీవి? నాకైతే నెక్స్ట్ డిసెంబర్ లోపల 2 బ్రాంచ్లు హైదరాబాద్లో, ఒక బ్రాంచ్ యూఎస్లో టార్గెట్ పెట్టుకున్నాం. అది అవుతుందో లేదో తెలియదు, బట్ స్టార్ట్ చేశాను దాని వర్క్ కూడా, బ్యాక్ ఎండ్. అండ్ అవి కాకుండా ఇంకా కొంచెం కొత్త ఫీల్డ్లో కూడా నేను వెళ్తున్నాను. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందువే. ఇట్స్ సర్ప్రైజ్ టు 2026 అనమాట. రైట్, థ్యాంక్ యూ కావ్యారెడ్డి గారు. నిజంగా మీరు ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి. మీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ లేదా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నా టాలెంట్ గుర్తించి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మన మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని కావ్యారెడ్డి గారు తెలియజేశారు కదా. ఇది ఇవాల్టి నింగి నేల నాది కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.